Hello everyone. Today we are going to learn about the BNS, Bharatiya Nyaya Sanhita. BNS stands for the Bharatiya Nyaya Sanhita 2023. This new criminal code came into force on July 1, 2024. BNS అంటే భారతీయ న్యాయ సంహిత 2023. ఈ కొత్త క్రిమినల్ కోడ్ జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. The Bharatiya Nyaya Sanhita has a total of 20 chapters and 358 sections. భారతీయ న్యాయ సంహితలో మొత్తం 20 అధ్యాయాలు మరియు 358 విభాగాలు ఉన్నాయి. Chapter 1 Preliminary. Section 1 Short Title, Commencement and Application. Section 2 Definitions. Section 3 General Explanations. అధ్యాయం 1 ప్రస్తావన, విభాగం 1 చిన్న శీర్షిక ప్రారంభం మరియు అప్లికేషన్. టిట్టు నిర్వచనాలు, విభాగం 3 సాధారణ వివరణలు. Chapter 2 of BNS Punishments. Chapter 3 of BNS General Exceptions. మనం అధ్యాయం 2 నుండి నేర్చుకుందాం. నలే శిక్షలు, అధ్యాయం 3 వంటి తలతే సాధారణ మినహాయింపులు. Chapter 4 Abetment, Criminal Conspiracy and Attempt. Chapter 5 Offenses against Women and Children. 4వ అధ్యాయం దుష్ప్రేరణ, క్రిమినల్ కుట్ర మరియు ప్రయత్నం. 5వ అధ్యాయం మహిళలు మరియు పిల్లలపై నేరాలు. BNS Chapter 6 Offenses affecting the human body. Chapter 7 Offenses against the state. బిఎన్ఎస్ అధ్యాయం 6 మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాలు. అధ్యాయం 7 రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు. Chapter 8 Offenses relating to the Army, Navy and Air Force. Chapter 9 of Offenses relating to elections. చాప్టర్ 8 సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళానికి సంబంధించిన నేరాలు. చాప్టర్ 9 ఎన్నికలకు సంబంధించిన నేరాలు. Chapter 10 of Offenses relating to coin, currency notes, bank notes and government stamps. Chapter 11 Offenses against public tranquility. ఈ రోజు మనం బిఎన్ఎస్ చాప్టర్ 10 నాణ్యం, కరెన్సీ నోట్లు, బ్యాంక్ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించి నేర్చుకుందాం. చాప్టర్ 11 ప్రజాశాంతికి వ్యతిరేకమైన నేరాలు. Chapter 12 Offenses by or relating to public servants. Chapter 13 Contempts of the lawful authority of public servants. చాప్టర్ 12 ప్రభుత్వ సేవకులచే లేదా వారికి సంబంధించిన నేరాలు. చాప్టర్ 13 ప్రభుత్వ సేవకుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడం. Chapter 14 False evidence and offenses against public justice. Chapter 15 of offenses affecting the public health, safety, convenience, decency and morals. 14వ చాప్టర్ ఫాల్స్ ఎవిడెన్స్ అండ్ అఫెన్సెస్ అగైన్స్ పబ్లిక్ జస్టిస్ గురించి. చాప్టర్ 15 అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ద పబ్లిక్ హెల్త్, సేఫ్టీ, కన్వీనియన్స్, డీసెన్సీ అండ్ మోరల్స్. Chapter 16 Offenses relating to religion. Chapter 17 Offenses against property. Chapter 18 Offenses relating to documents and to property marks. కార్మిక నేరాలకు సంబంధించిన సెక్షన్ 16 గురించి, ఆస్తికి సంబంధించిన సెక్షన్ 17 గురించి, అలాగే పత్రాలకు సంబంధించిన సెక్షన్ 18 గురించి. Chapter 19 Tendance, criminal intimidation, insult, annoyance, defamation. Chapter 20 Tendance, repeal and savings. 19వ అధ్యాయం నేరపూరిత బెదిరింపు, అవమానం, ఆపద, పరువు నష్టం. 20వ అధ్యాయం రద్దు మరియు పొదుపు. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.